పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పవిత్ర క్షేత్రం పండరిపురంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడి అర్చావతార భేదమే పాండురంగ విఠలుడి రూపం. ఆయనలో వంశీమోహనుడి చిన్ననాటి లీలల్ని దర్శించారు శ్రీ హనుమాచార్యుల వారు. అంతేకాదు అచ్చ తెలుగు మాటల్ని తాళ్లపాక వారు ముత్యాల మూటలు కట్టారు. అలా శ్రీకృష్ణుడి బాల్యలీలల్ని మురిపెంగా వర్ణిస్తూ ఆ బాలగోపాలుడు ఈ తిరువేంకటనాథుడు ఒకరే అని ఆ బాలగోపాలానికి ఘంటాపదంగా చెప్పిన అన్నమాచార్యుల వారి కీర్తన ఇప్పుడు మనం వినబోతున్నాం. రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగరాజు గారు స్వరపరిచినటువంటి ఈ పాట ఎవరి గాత్రంలో వింటున్నాము, ఏ రాగంలో వింటున్నాము అంటే ముందుగా రాగం శుద్ధ ధన్యాసి, మనం వినబోతున్నటువంటి గాత్రం సత్యయామిని. పసులుగా చేటి కోల పసుపు జేల పొసగని కింత ఏల బుద్ధుల గోల, బుద్ధుల గోల, పసులుగా చేటి కోల పసుపు జేల పొసగని కింత ఏల బుద్ధుల గోల, బుద్ధుల గోల. చిక్కపు బుద్ధి కచ్చకాయల తిట్టి చుట్టిన పించపు పాగా చుంగుల సోగా, కట్టిన చిక్కపు బుద్ధి కచ్చకాయల తిట్టి చుట్టిన పించపు పాగా చుంగుల సోగా, ఇట్టి సింగారము సేనింత నీకు ప్రియమాయా, ఇట్టి సింగారము సేనింత నీకు ప్రియమాయా, వెట్టి నీ చేతల మాయా, విట్టల రాయా, విట్టల రాయా. పసులుగా చేటి కోల పసుపు జేల పొసగని కింత ఏల బుద్ధుల గోల, బుద్ధుల గోల.
చూపూత ఇళ్ళ గోవి బలుమోత తీయరాని గొల్లెతల సిక్కుల చేత పేయల పిలుచు కూత ఇళ్ళ గోవి బలుమోత తీయరాని గొల్లెతల సిక్కుల చేత ఆయడల తలపోత యమునలో పలీత ఆయడల తలపోత యమునలో పలీత పేయరాని మోపులాయ విఠలరాయ విఠలరాయ పసులుగా చేటి కోల పసపు జేల పుసగని కింత ఏల బుద్ధుల గోల బుద్ధుల గోల కుంకులేని పొలయాట కూరిములలో తేట అంకెల పాలుల తోడి ఆట పాట కుంకులేని పొలయాట కూరిములలో తేట అంకెల పాలుల తోడి ఆట పాట ఉంకపు పుత్తరు కప్పు పొలపైన నీ సొమ్ము ఉంకపు పుత్తరు కప్పు పొలపైన నీ సొమ్ము వెంకట నగము ఛాయ విఠలరాయ విఠలరాయ పసులుగా చేటి కోల పసపు జేల పుసగని కింత ఏల బుద్ధుల గోల బుద్ధుల గోల బాగుందమ్మాయి, చక్కగా పాడావు. పాట కూడా నీకు తగ్గట్టుగా అనుకూలంగా ఉంది. అదిగో అదృష్టం. మన గొంతుకి మన యాటిట్యూడ్కి తగ్గట్టు పాట దొరకడం అనేది అదొక అదృష్టం. నీకు మంచి పాట దొరికింది. మంచి పాట దొరికింది అంటే బాగా చేశారనమాట పాట చేసిన వాళ్ళు. ఆ క్రెడిట్ నాగరాజు గారికి. మీ మార్కు చూపించారు. ఫ్లూట్ ప్రత్యేకించి వినిపిస్తోంది ఆనందంగా, హాయిగా ఉంది. చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. ఇలాంటి పాటలు ఎంత హ్యాపీగా అలా సరదాగా తేలిగ్గా విని ఎంజాయ్ చేయొచ్చో, ఆనందించవచ్చో ఆ స్థాయికి మీరు చాలా బాగా చేశారు. చాలా సంతోషం. మంచి పాట ఇచ్చినందుకు మీకు, పాడిన అమ్మాయికి, అందరికీ ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి, దేవస్థానం వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా సంతోషం, బాగుంది. నాగరాజు గారు, నా మనసులో ఏముందో అదే గురువుగారు చెప్పారు. తూచా తప్పకుండా ఆయన అభిప్రాయం నా అభిప్రాయం. ఈ పాట వరకు చాలా సరళంగా ఉంది, చక్కగా చేశారు. సింగర్కి తగినట్టుగా మీరు కంపోజ్ చేయడం, స్వరపరచడం. యామిని, నీకు కూడా ఇందాక దీపు లిప్స్గా ఇచ్చిన సలహా నీకు వర్తిస్తుంది. కొంచెం స్పష్టత, కొంచెం బోల్డ్గా, కొంచెం బిగ్గరగా పాడడం ద్వారా నీ ఆ భక్తి, ఇటువంటి గీతాలు పాడేటప్పుడు వేరే పద్ధతి అనుసరించడం అవసరం. అది కూడా నువ్వు నేర్చుకోవాలి. ఇందులో ఈ రాగంలో ఉన్న అడ్వాంటేజ్ షజ్మన్ నుంచి శుద్ధధన్యాస అవుతుంది, గాంధారం నుంచి మోహన, మధ్యమం నుంచి మధ్యమావతి, పంచమ నుంచి హిందోళం, నిషాదం నుంచి శుద్ధ సావేర్ అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ నోట్స్. ఇది అదే మోహన్కి వర్తిస్తుంది, అదే మధ్యమావతికి వర్తిస్తుంది. ఈ రాగాల యొక్క చాలా ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఒక రాగం ఇందులో చేస్తే చాలా హృద్యంగా వచ్చింది. మీ అందరూ బ్లెస్ చేయడం చాలా ఆనందం. థ్యాంక్ యూ. ఇప్పుడు గురువుగారిని మనం ఇంకొక అభ్యర్థిద్దాం ఇంకొకసారి. గురుగారు, మీరు చిన్ని శిశువు అని ఒక కీర్తన మీరు స్వరపరిచింది. ఒకసారి సెంటర్ స్టేజ్లో కాకుండా మీరు ఇక్కడి నుంచే ఒకసారి ఆలపిస్తే విందామని ఉందండి. ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటాయి, నాకు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే కొన్ని పాటలు స్వరపరిచేటప్పుడు వాటికి అనుబంధంగా చిన్న చిన్న కథలు ఏర్పడతాయి. కథ అంటే కల్పితం అని కాదు, జరిగిందే, ఉన్నదే.
ముఖ్యంగా అన్నమయ్య పాటల వల్ల అవి స్వరం చేయాలని నాకు భావన కలగడం వల్ల నా జీవితంలో ఈ సంగీత యాత్రలో అనేక చక్కటి చిన్న చిన్న కథలు ఏర్పడ్డాయి. దాంట్లో ఒక కథ ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం అన్నమాచార్యుల సంకీర్తనలలో ఆయన ఇది ఎలా చేశాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను సమర్థించలేను కానీ సత్యం అవన్నీ, ఎందుకంటే రాగిరేకుల మీద అలా ఉంది కాబట్టి ఆ శాసనం అంతే, అది సత్యం. ఆహిరి అనే రాగంలో 300 పైన కీర్తనలు ఆయన రచించాడు. అవి కొన్ని రాగాలు ఒక 7, 8 ఒక్కొక్కసారి ఒక 4, 5 వాటిని సముచ్చయం ఫ్రేజెస్గా భావిస్తే అవి వేయకపోతే ఆ రాగానికి ఐడెంటిటీ గుర్తింపు ఏమి ఉండదు. అలాంటి చిన్న రాగాల్లో ఒక పాట చేస్తేనే రెండో పాటకి స్కోప్ తక్కువ. 2 పాటలులో 2 చేసేట్టయితే అందులో సగభాగం ఇంతకుముందు చేసిన పాటలాగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట మాత్రం కొత్తదనం చూపించగలం. 3వ పాట దగ్గరికి వస్తే మనం ఏకంగా వైకుంఠం కైలాసం అన్నీ చూసి రావచ్చు. అంత శ్రమ. అలాంటి రాగాలలో 300, 250, 400, 500 కీర్తనలు ఆయన మనకు అందించేశాడు. అని ఎలా పాడి ఉంటాడు అనేది బ్రహ్మదేవుడికి తప్ప మనకు తెలియదు. అసాధ్యం మానవుడు ఊహించడం అనేది, అది వేరే కథ. అలాంటి ఒక ఆహిరి రాగంలో ఈ చిన్ని శిశువు అనే పాట ఉంది. నేను చేసిన ప్రయత్నం ఏమిటంటే, ఒక 200 పైచిలుకు సంకీర్తనలు ఆ రాగిరేకుల్లో సూచించిన రాగాల్లోనే చేశాను. దాదాపు 300 అని కూడా చెప్పచ్చు. నేను చేసిన 800, 300 పైన అలాంటివే. వాటిల్లో సుమారు ఒక 100 వరకు ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీత రాగాల్లో లలిత సంగీత ధోరణిలోనూ పక్క ఫోక్ ఆ పద్ధతిలో జానపద రీతిలో చేశాను. ఆ క్లాసికల్ రాగాల్లోనే సూచించినట్లు, రాగిరేకుల్లో సూచించినట్లు. కొన్ని మటుకు నేను దాన్ని ఆధారం చేసుకుని ఆ రాగాన్ని కొద్ది మార్పు చేసుకుని మరొక పద్ధతిలో, అంటే ఆ రాగానికి దగ్గరగా ఉండేట్టుగా, సూచించిన రాగానికి ఎంత వీలుంటే అంత దగ్గరగా ఉండేట్టు చేశాను. ఇది అట్లాంటి పాట చెప్పొచ్చింది. అది ఈ ఆహిరికి వకుళాభరణం జనకరాగం. వకుళాభరణం ఆలోచించా. ఆహిరి అంటే తదనరీ అని ఇంత లాగి ఉంటుంది. దాంట్లో మనకి కష్టం ఈ భావాలన్నీ పలికించడం. తట పూల పాన్పు మీద బాగా పూర్ణ పౌవళించు అని త్యాగరాజస్వామి కీర్తన ఒకటి ఉంది మధ్యమకాలంలో. ఇప్పుడు ఒకవేళ చేసిన ఇవే పలుకులు మళ్ళీ వస్తాయి, కొత్తదనం ఏం చూపించలేము. అందువల్ల దాన్ని వదిలేసి దాని వాళ్ళ ఫాదర్ తండ్రి దగ్గరికి వెళ్ళాము, వకుళాభరణం దగ్గరికి వెళ్ళి, బాబు వకుళాభరణంలో తోపించిన ఆయన అని స్వామివారిని అనుకుంటే, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఎటువంటి శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఎటువంటి శిశువు, చిన్ని శిశువు ఈ రూపంకి వచ్చింది. తోయంపు కురుల తోడ తోగేటి శిరసు చింతకాయల వంటి జడలగముల తోడ మోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు, చిన్ని శిశువు అని చక్కగా కృష్ణుడి దగ్గర పెట్టుకుని ఆ చిన్ని శిశువు ఇలాంటి వాడు అని పాడినట్టుగా నేను భావించాను. నా పిల్లలందరికీ ఈ పాటలే పాడి పెంచారు. నేను ఆ రోజుల్లో ఇది ఎందుకంటే నేను స్కాలర్షిప్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 1976లో చేసిన ట్యూను, అంటే 40 ఏళ్ళు నిండినాయి ఈ పాట నేను చేసి. అప్పుడు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాసుగారు మన్నించాలి నన్ను, నాకు తెలియదు ముందు రాజేశ్వరరావు గారు చేశారని. తర్వాత రాజేశ్వరరావు గారు చేయగా సుశీల గారు పాడిన రికార్డు కూడా విన్నాను నేను, చిన్ని శిశువు. సరే అప్పటికి నేను ఇది చేయడం అయిపోయింది, జనంలో వెళ్ళిపోయింది. నేను పాడుతున్నప్పుడల్లా చిన్నపిల్లలు డ్యాన్స్ చేయడం అవి జరిగిపోయినాయి కాబట్టి వేదిక దీనికి అలవాటు పడిపోయాం. ఇదే టీటీడీకి రికార్డ్ చేసాం. మొత్తానికి దీని కథ ఇది. ఇలా
ఈ చిన్న తమాషా పాట పుట్టడానికి ఆయన ఆహిర్యను సూచించడం ఒక కారణమైంది. అందులో నేను చేయకపోయినా ఆ సూచనే నన్ను ఈ విధంగా చేయించింది. అందుకు నేను అన్నమాచార్యుల వారికి కూడా ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి తప్పదు. గురుగారు, చిన్న మీరు చేసిన దాంట్లో సందర్భ శుద్ధి ఎంత ఎక్కువగా ఉందో ఒకసారి నన్ను కూడా నేను అర్థం చేసుకున్నా చెప్పనివ్వండి. ఆహిరి మీరు చెప్పింది అటు ఆహిరి పాడితే అన్నం పుట్టదన్నట్టు, పసివాడు అంటే పసి అంటే ఆకలి అండి తమిళ్లో. ఎప్పుడూ ఆకలితోనే ఉంటాడు 24 గంటలు కాబట్టి పసివాడు అన్నారు. వాడికి అన్నం ముట్టకపోతే మంచిది కాదు కాబట్టి అక్కడ ఆ రకంగా ఆహిరిని మీరు తప్పించారు. సో అది చిన్న శిశువు సంబంధించింది. అది కాకుండా ఒకళ్ళ మాత ప్రసక్తి వస్తూ ఒకలాభరణానికి వెళ్ళారు. సో ఆ 2 రకాలుగా కూడా అందులో మీతో సరస్వతి అలా పలికించిందండి అని అనుకుంటున్నాను. నాకు తెలియని ఒక కొత్త కోణం నా స్వరరచనకి మీరు అందాలు దిద్దారు మరొక కొత్త భావనతో. చాలా ధన్యవాదాలండి. ఈ పాటని ఇక నుంచి ఈ మాటలు కూడా కలిపి చెప్తాను పాడినప్పుడల్లా. సంతోషం అండి. తర్వాత అదే విధంగా మూల మూల నమ్ముడు చల్లనే అది కూడా ఒకసారి మీరు గానం చేస్తే విందామనండి. కిరవాణి గారు అడిగారు శ్రీరాగంలో. చాలా గొప్ప పాట. అంతకుముందు సార్ మీ పర్మిషన్తో నేను వారికి ఒక మాట, చిన్ని శిశువు పాడినప్పుడు అలా నన్ను మీరు చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. 3-4 ఏళ్ల పిల్లప్పుడు మీ ఊరు వచ్చి గుంటూరు మీ ఇంట్లోనూ ఆ రోజు స్టేజ్ మీద ప్రోగ్రాంలోనూ ఈ చిన్ని శిశువు పాడారు. పాడటమే కాకుండా నన్ను వారి ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ పాట నా చేత కూడా పాడించారు. ఆ సందర్భం, నా బాల్యం, మీలాంటి వారి ఆశీర్వాదం వల్ల, ఆ ఆశీర్వాద బలమే స్వామివారి ఆశీర్వాదమే. అప్పుడు నువ్వు అన్నమయ్య పాట పాడిన పుణ్యానికి వెంకటేశ్వర స్వామి నిన్ను ఈరోజు నీ స్థితికి తీసుకొచ్చారు. ఇంత వైభవంగా వెలుగుతున్నావు ఫీల్డ్లో. చాలా సంతోషం. అన్నమయ్య దయ అంతా. ధన్యురాలి. ఇప్పుడు పాడు. ఇలాగే కొన్ని ఇందాక నేను చెప్పినట్టు రాగిరేఖలో సూచించిన రాగంలోనే సంగీతం, శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన రాగం అయినా కూడా ఎంతవరకు మనం జనసామాన్యానికి రంజకత్వం ఉండేటట్టుగా చేయగలమనే ప్రయత్నంలో కొన్ని 100 పాటలు రూపొందినాయి. వాటిలో శ్రీరాగం కూడా ఒకటి. శ్రీరాగంలో కూడా చాలా చేశాను నేను. సంగీత పరంగాను చేశాను, లలిత సంగీత పరంగాను చేశాను, ఇట్లా జానపద రీతిలో కూడా చేశాను. అట్లాంటిది ఒకటి జానపద బాణి పాట. ఇది చాలా మంచి భావం ఉంది ఇందులో. మూల మూల నమ్ముడు చల్ల. మూల మూల అంటే మూల అమ్మడం అని కాదు, ఏ మూల చూసినా దొరికేదని, ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా మూల మూల అమ్ముడు చల్ల. ఇది రేలు పగలు కొనరే చల్ల. రేలు పగలు అంటే రాత్రి పగళ్ళు. అంటే ఇది ఇప్పుడు తాగొచ్చు ఇప్పుడు తాగకూడదని లేదు. మనం 24 గంటలు ఎప్పుడన్నా ఆస్వాదించవచ్చు, ఎప్పుడన్నా తాగొచ్చు ఆ చల్ల. అంత గొప్ప చల్ల. ఏమిటది? ఇది శృంగార సంకీర్తన పట్టికలో దొరుకుతుంది మనకు, అన్నమయ్య సంకీర్తనలలో. కానీ అన్నమయ్య శృంగారం ప్రత్యేకించి చర్చనీయాంశం, అద్భుతమైన ఆధ్యాత్మికత ఉంది వాటిల్లో. మనకు కొంత అర్థం అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు పెద్దలు చెబితే తెలుస్తుంది. దీంట్లో ఉంది ఆధ్యాత్మికత. పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకటి. ఈ చన్నులు అనగానే మనకు భయం వేస్తుంది పాడడానికి నలుగురిలో, కానీ సహజంగా వాడాడు ఆయన. దాన్ని మామూలుగానే తీసుకోవాలి, ప్రత్యేకమైన దృష్టితో చూడకూడదు. పిక్కటిల్ల చన్నుల గుబ్బెత ఒకటి, కడు చక్కనిది చిలికిన చల్ల. ఈ పిల్లలు, గొల్ల పిల్లలు అప్పుడప్పుడే వయసులోకి వస్తూ ఉంటారు. వాళ్ళు అట్లాంటి వాటిలో చక్కని పిల్ల ఈ చల్ల చిలికిందిట. ఎట్లా? ఇప్పుడు తీసుకొచ్చి అమ్ముతోంది చిలికి. అక్కున చెమటగార నమ్మిని. ఆమె ఎండలో పడి చల్ల కొనండి 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 అని తిరుగుతోంది వీధికి. తిరుగుతూ ఉంటే ఎండకి చెమట పట్టి గుండెలంతా చెమటతో తడిసిపోయినాయి. అక్కు అంటే ఇది హృదయ భాగం. అక్కున చెమటగార అమ్మీని, అమ్ముతోంది ఆ అమ్మాయి. ఈ అమ్మీని, వచ్చిని, పోయిని, చూచిని అని వాడతాడు ఈ శబ్దాలు అన్నమయ్య సాహిత్యంలో. అవన్నీ వర్తమానానికి సంబంధించినవి. అమ్మీని అంటే అమ్ముతున్నది, చెప్పీని అంటే చెబుతున్నది, చేసీని అంటే చేస్తున్నది అని జరుగుతున్న కాలాన్ని సూచిస్తాయి పదాలు. అక్కున చెమటగార నమ్మీని, ఇప్పుడు అమ్ముతోంది. ఇది ఎక్కడా పుట్టదు. ఇందాకేమో మూలమూలలా దొరుకుతుంది కొనుక్కోండి అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడా పుట్టదు అన్నాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు వదిలితే ఇంకా మీకు ఎక్కడా దొరకదని. అది మనం తెలుసుకోవాల్సింది. ఈ అవకాశం వదులుకుంటే ఇంకా మీకు ఎక్కడా దొరకదు, ఎప్పుడు పుట్టదు. ఇప్పుడు వెంటనే అవకాశం వాడుకోండి అని. అయితే ఇప్పుడు మిగిలినది ఏమిటంటే చల్లకి ఇంత సీన్ ఎందుకు, ఇంత పెద్ద కథ ఎందుకు అంటే, ఆ చల్ల
శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి చిహ్నం. ఎందుకంటే ఆ చల్లతోనే పెరిగాడు, ఆ వెన్నతోనే పెరిగాడు కృష్ణుడు. అది కృష్ణానుగ్రహం. ఆ చల్ల చిలికినంతసేపు ఈ గొల్ల పిల్లలు కృష్ణ 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 అంటూ వీళ్ళ ధ్యాస అంతా కృష్ణుడి మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఆచారాలలో చూడండి, వంట వండేటప్పుడు భగవన్నామంతోనే వంట వండాలి. కొంతమంది బియ్యపు గింజ కూడా రామ 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 అని అనుకుంటూ గింజలేరి ఎన్ని గింజలు వస్తే అన్ని గింజలే వండుకుని తింటారు. అంటే ఆరోగ్యానికి, ఆయుష్కి, భగవంతుడి అనుగ్రహానికి మనం తినే భోజనమే కారణం. ఈ విధంగా ఆ చల్ల అనేది ఆ చిలికేటప్పుడు వాళ్ళు భగవన్నామంలో లీనమైపోయి కృష్ణుడితోనే మమేక్యమైపోయి వాళ్ళు చిలుకుతారు. కాబట్టి ఆ చల్లలో కృష్ణానుగ్రహమే ఉంటుంది, ఇంకేం ఉండదు. అది పట్టుకుని తిరుగుతోంది. ఈ అనుగ్రహాన్ని పొందండి మీరు, మేము గుమ్మం ముందుకు తీసుకొచ్చాను, ఇప్పుడు కొనకపోతే మీరు ఎప్పుడు కొనలేరు అని ఆ పిల్ల చెబుతోంది అని అన్నమయ్య మనకు చెబుతున్నాడు. అది ఈ పాట. ఎక్కువ చెప్పినందుకు ఏమనుకోకండి, క్షమించండి. అంటే అన్నమయ్య ఏమిటి అని అర్థం చేసుకుంటే ఇంకొంచెం మనసుతో పాడచ్చు ఆ పాటలు, అందుకు అవకాశం ఉంటుంది. అది ఉద్దేశం. మూల మూల నమ్ముడు చల్ల, మూల మూల నమ్ముడు చల్ల, ఇది రేలు పగలు కొనరే చల్ల. మూల మూల నమ్ముడు చల్ల, ఇది రేలు పగలు కొనరే చల్ల, ఇది రేలు పగలు కొనరే చల్ల. పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకటి, కడు చక్కనిది చినికిన చల్ల. పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకటి, కడు చక్కనిది చిలికిన చల్ల. హక్కున చెమటగరనమ్మీని, హక్కున చెమటగరనమ్మీని, ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్ల. అక్కున చెమటగరనమ్మీని, ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్ల. మూల మూల నమ్ముడు చల్ల, ఇది రేలు పగలు కొనరే చల్ల. మూల మూల నమ్ముడు చల్ల, ఇది రేలు పగలు కొనరే చల్ల. ఆ రోజుల్లో మా ప్రయత్నం అంతాను ప్రాజెక్ట్ పెట్టిన కొత్తల్లో ఇవి మేమే పాడి ఆస్వాదిస్తున్నాం, ఈ ప్రజలందరూ ఎప్పుడు పాడేస్తారా ఇవన్నీ ఒక ఆత్రం ఉండేది మాకు. ఎలాగన్నా ఈ జనం చేత ఈ పాటలు వినిపించి పాడించి అది కళ్ళారా చూసి ఆనందం మేము పొందాలని మేము విశ్వ ప్రయత్నం చేశాం. ఎంతో ఆవేశానికి లోనవుతూ ఉండేవాళ్ళం. ఆ రోజు మేము పడ్డ కష్టానికి ఈరోజు ఇంత వైభవంగా అన్నమయ్య పాటకి ఇలా పట్టాభిషేకం చేస్తున్నారంటే మేము ధన్యులమైపోయాం. మహానుభావుడు అన్నమాచార్యుల వారు, వెంకటేశ్వర్ల వారు ఎంత అనుగ్రహం చూపిస్తున్నారు. మేము కోరుకున్నది ఇదే. ఇలా ప్రతి వ్యక్తి అన్నమయ్య పాట విని, అన్నమయ్య పాటతోనే ధరించి అవే పాటలు విని ఇవే పాటలు పాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని ఆవేశంతో, దుఃఖంతో మా జీవితం గడిపాం. నేను బ్రతికుండగా భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నేను ఇందుకు బాధ్యులైన అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సభాముఖంగా. గొప్ప అదృష్టవంతుణ్ణి. ఇందరికీ అభయములిచ్చుచే, ఇందరికీ అభయములిచ్చుచే, కందువగు మంచి బంగారు చే, ఇందరికీ అభయములిచ్చుచే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఆవిరి విరిసే కంసుడు గిరిసే, బావిరి పువ్వుల వానలు కురిసే, సూవి సూవి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. ఇలాంటి పాటలన్నీ మీలాగా అందరూ పాడాలని ప్రత్యేకించి కోరి ట్యూన్ చేశాను. అది ఇప్పుడు సఫలమైంది. ఇలా పాడుతూ ఉంటే దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలవి, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజల